ఈరోజు నా దేవుని బిడ్డ, దేవాది దేవుడు నిన్ను తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసులో నిన్ను అంటుగట్టాలి అంటే నువ్వు మామూలుగా ఉండకూడదు. ఏ విషయంలో జారిపోయావో, ఏ విషయంలో క్రీస్తు యేసులో నుంచి నువ్వు తొలగిపోయినావో, ఏ విషయంలో దేవుని సన్నిధికి దూరం అయిపోయి లోకములో పడిపోయినావో దాని నిమిత్తం పశ్చాత్తాపడాలి. నేను పాపము చేశానని నువ్వు ఒప్పుకోవాలి. నేను చేసిన పాపం వలనే నేను నీ సన్నిధిలో నుంచి జారిపోయాను, తొలగిపోయాను ప్రభా అని యథార్థంగా దేవుని పాదాల యొద్ద నువ్వు ఒప్పుకోవాలి దేవుని బిడ్డ. అప్పుడు ఆయన తన శక్తి వలన తిరిగి మరల నిన్ను నూతనపరిచి క్రీస్తు యేసులో నిన్నుంచి నీ జీవితాన్ని ఆయన కట్టగలుగుతాడు. పశ్చాత్తాపం లేకపోతే నువ్వు మరలా అంటుగట్టబడలేవు. నీ జీవితం రాను ఎలా అవుతుందంటే వాత వేయబడిపోయిన మనస్తత్వం అయిపోతుంది. అందుకే వాక్యం అంటుంది, ఒక్కసారి పరలోకపు అనుభవాలు రుచి చూసి మరలా తిరిగిన వాడు తిరిగి మరలా దేవుని వైపు తిరగడము అసాధ్యము. అర్థమవుతుందా? అందుకే ఈ మధ్యాహ్న కాల సమయం అందు నువ్వేం చేయాలంటే, నిన్ను ప్రభు తను అంటుగట్టాలంటే నువ్వే విషయంలో ఆయన సన్నిధిలో నుంచి విడిపోయావో, దూరం అయిపోయావో, పడిపోయావో, ఒరిగిపోయావో, ఈ రోజున ప్రభు పాదాల దగ్గర విరిగి నలిగిన మనస్సుతో నువ్వు ఒప్పుకుంటే నిశ్చయముగా ఆయన నిన్ను తిరిగి ఆ క్రీస్తు యేసులో ఉంచి నిన్ను అంటుగడతాడు.